లిక్కర్ స్కామ్‌లో ఒక కీలకమైన డెవలప్‌మెంట్ జరిగింది. అదేంటంటే కొత్తగా ముగ్గురిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఎవరా ముగ్గురు? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆయనకి సెక్రటరీగా ఉన్న ధనంజయ రెడ్డి, ఆయనకి ఓఎస్డీగా ఉన్న కృష్ణమోహన్ రెడ్డి, అట్లాగే భారతీ సిమెంట్స్‌లో డైరెక్టర్‌గా ఉన్న బాలాజీ గోవిందప్ప. వీళ్ళ ముగ్గురు కూడా చాలా కీలకమైన వ్యక్తులు. ఇప్పటివరకు లిక్కర్ స్కామ్‌లో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. కేసిరెడ్డి రాజశేఖర రెడ్డితో సహా. ఈ నలుగురిని ఏపీసీఐడీ విచారించినప్పుడు వీళ్ళ పేర్లు పదే పదే ప్రస్తావనకు వచ్చినాయి. ప్రస్తావనకు రావడంతో వీళ్ళు భయపడి హైకోర్టుకి వెళ్ళారు. మాకు యాంటిసిపేటరీ బెయిల్ కావాలి అని. హైకోర్టు ఏమన్నదంటే మేము పోలీసుల వాదన కూడా విని ఆ తర్వాత నిర్ణయిస్తాము అని చెప్పారు. దానికోసం పెద్ద పెద్ద లాయర్లను పట్టుకొచ్చారు వీళ్ళు, సీనియర్ లాయర్లని ఢిల్లీ నుంచి. వెంటనే వాళ్ళు కోరుకున్నట్టుగా ఏపీ హైకోర్టులో రిలీఫ్ రాలేదని 24 అవర్స్ కూడా అవ్వకముందే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఏపీసీఐడీ వాళ్ళు కౌంటర్లు వేసిన తర్వాత ఏప్రిల్ 7వ తేదీన మేము ఈ కేసు విని అప్పుడు తగిన నిర్ణయాన్ని వెలువరిస్తాము అని చెప్పి ఏపీ హైకోర్టు చెప్తే ఆ వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఏంటి ఏపీ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే సుప్రీంకోర్టు ఏముంది, ఏపీ హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, వాళ్ళు వింటున్నారు. ఏప్రిల్ 7న హియరింగ్ ఉంది. ఈలోగానే హడావుడికి ఇక్కడ దాకా ఎందుకు పరిగెత్తుకొచ్చారు? కాబట్టి ఏపీ హైకోర్టు నిర్ణయం వెలువరించిన తర్వాత అవసరమైతే ఇక్కడికి రండి అని చెప్పారు. దాంతో వీళ్ళకి యాంటిసిపేటరీ బెయిల్ లేకుండా పోయింది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు హైకోర్టులో తర్వాత సుప్రీంకోర్టులో కూడా ఏమని అడిగారంటే పూర్తి స్థాయి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చే వరకు కనీసం మాకు మధ్యంతర రక్షణ కల్పించండి, అరెస్ట్ చేయకుండా ఏపీసీఐడీ అని. అయితే అందుకు ఏపీ హైకోర్టు ఒప్పుకోలేదు, సుప్రీంకోర్టు కూడా ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో సోమవారం నాడు ఏపీసీఐడీ వాళ్ళు వీళ్ళ ముగ్గురు పేర్లని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పటి వరకు కూడా ఈ కేసులో వాళ్ళు నిందితులుగా లేరు అఫీషియల్గా. ఎప్పుడైతే మిగతా నిందితులు వీళ్ళ పేర్లను చెప్పారో, వీళ్ళ పేర్లు ఎప్పుడైతే మీడియాలో వచ్చినాయో అప్పుడు భయపడినట్టున్నారు. ఇందులో కె ధనంజయ రెడ్డి అనే అతను ఐఏఎస్ క్యాడరు. ఐఏఎస్ క్యాడర్ అంటే ఒరిజినల్గా ఐఏఎస్ కాదు ధనంజయ రెడ్డి. అతను సాధారణ ఉద్యోగి, వేరే రాష్ట్రంలో నార్త్ ఈస్ట్లో అనుకుంటాను. వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం అవగానే తన సొంత జిల్లాకు చెందినటువంటి ధనంజయ రెడ్డిని అక్కడి నుంచి డెప్యుటేషన్ మీద తెచ్చుకొని ఇక్కడ స్టేట్ క్యాడర్లో అబ్జర్వ్ చేసేసాడు. అయితే నాన్ ఐఏఎస్ క్యాడర్. ఆ తర్వాత 2006లో ఐఏఎస్ ఇచ్చేసాడు, కన్ఫర్డ్ ఐఏఎస్ అంటారు. వైఎస్ రాజశేఖర రెడ్డి చాలామందికి అట్లా చేసుకున్నాడు. అందువల్లనే రాష్ట్రంలో బ్యూరోక్రసీలో రాజశేఖర రెడ్డికి ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డికి కూడా చాలామంది అధికారులు అనుకూలంగా ఉంటారు. ఆ విధంగా కావాల్సిన వాళ్ళందరికీ వాళ్ళు షార్ట్ కట్ మెథడ్స్ ద్వారా ప్రమోషన్లు, మంచి మంచి పదవులు ఇచ్చారు. అందులో ధనంజయ రెడ్డి గారు ఒకడు. జగన్మోహన్ రెడ్డి సీఎం అవగానే ఈయన సీఎం ఆఫీస్లో చేరాడు, మొత్తం చక్రం తిప్పాడు అని చెప్తారు వైఎస్ఆర్సీపీ వాళ్ళే. ఇన్ఫ్యాక్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలంటే ఆ రోజుల్లో ధనంజయ రెడ్డి అనుమతి ఉండాలి అని చెప్పేవాళ్ళు. చివరికి పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా ఈయనదే పెత్తనంగా ఉండేది. ఎందుకంటే సీఎంను కలవాలంటే ఇదిగో ఈయన పర్మిషన్ కావాలన్నమాట ముందు. అందువల్ల ఇవాళ ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత ఈయన ఆదుకోవడానికి ఎవరు ముందుకు రావడం లేదంట. ఇదేమైనప్పటికీ ఇంత పవర్ అనుభవించినటువంటి ధనంజయ రెడ్డి ఒక చిన్న ఆఫీసర్ అయి ఉండి మరి మొత్తం రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లని డిక్టేట్ చేసేటువంటి స్థాయికి వెళ్ళాడు కదా. అటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్గా పోలీసులు ఏమన్నా అరెస్ట్ చేస్తారేమో, ఇంట్రాగేషన్ పేరుతో తీసుకెళ్లి ప్రశ్నలు వేస్తారేమో, ఇదంతా అవమానకరం అని చెప్పి ఫీల్ అయ్యి యాంటిసిపేటరీ బెయిల్ కోసం వెళ్ళాడు. ఆయనతో పాటు కృష్ణమోహన్ రెడ్డి. ఈ కృష్ణమోహన్ రెడ్డి అంతకుముందు నుంచి జగన్మోహన్ రెడ్డితో ఉండేవాడు, ఆయన తెచ్చి ఓఎస్డీగా పెట్టుకున్నాడు. ఇక బాలాజీ గోవిందప్ప అంటే భారతీ సిమెంట్స్లో పనిచేస్తున్నాడు ఆయన డైరెక్టర్గా. ఏంటి వీళ్ళ ముగ్గురి పాత్ర అంటే వీళ్ళు హై లెవెల్ అనుకోండి. కింది లెవెల్లోనేమో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి బాస్ అయితే ఆయన కింద మరి కొంతమంది పనిచేశారు ఈ మొత్తం లిక్కర్ కుంభకోణంలో. అయితే ఈ పాలసీ ఎలా ఉండాలి, లిక్కర్కి సంబంధించి ఏ విధంగా పాలసీని ఫార్ములేట్ చేస్తే అటు గవర్నమెంట్కి ఆదాయం, ఇటు మన జేబుల్లో కూడా డబ్బులు నింపుకునే విధానం అనేది మాట్లాడుకున్నప్పుడు ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి కూడా ఉన్నారట. కాబట్టి మొత్తం వ్యవహారాన్ని వీళ్ళు పర్యవేక్షించారన్నమాట. ఇక బాలాజీ గోవిందప్ప రోల్ ఏమిటి అంటే ఈ విధంగా వచ్చిన డబ్బుల్ని ఏ విధంగా ఎవరికి దొరకకుండా దాచిపెట్టాలి, ఎటు నుంచి ఇటు పంపించాలి అనే కార్యక్రమాలను చేసింది బాలాజీ గోవిందప్ప అనేవి ఆరోపణలు.
ఇప్పుడు ఈ ముగ్గురిని నిందితులుగా చేర్చడం అంటే అర్థం ఏంటి? ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే ఇవాళ ఏప్రిల్ 7th ఇవాళ ఏపీ హైకోర్టులో కేసు హియరింగ్కి వస్తుంది. వీళ్ళు అంతకుముందు వేసినటువంటి యాంటిసిపేటరీ బెయిల్ కేసు. ఏపీ హైకోర్టు వీళ్ళకి ముందస్తు బెయిల్ ఇవ్వచ్చు. అరెస్ట్ చేయకుండా అవసరమైతే వాళ్ళని ఇంట్రాగేట్ చేయండి, సిఐడి వాళ్ళు మిమ్మల్ని ప్రశ్నించడానికి పిలిస్తే మీరు కోఆపరేట్ చేయండి అని చెప్పొచ్చు. ఒకవేళ ఏపీ హైకోర్టులో ఆ రకమైన రిలీఫ్ దొరకకపోతే వెంటనే వీళ్ళు సుప్రీంకోర్టు కూడా మళ్ళీ వెళ్ళే అవకాశం ఉంది. అందువల్ల ఈ ముగ్గురు అరెస్ట్ కాకుండా తప్పించుకునేటువంటి మార్గాలు అయితే ఉన్నాయి. ఒకవేళ కోర్టుల్లో కనుక రిలీఫ్ రాకపోతే అప్పుడు వీళ్ళ మీద ఒత్తిడి పెరుగుతుంది. వీళ్ళ ముగ్గురు కనుక అరెస్ట్ అయితే చాలా విషయాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ సీఎంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఆ రోజుల్లో ఏమిటి ఈ లిక్కర్ కుంభకోణంలో అనేది, దాన్ని చెప్పగల సమర్థులు వీళ్ళే. ఎందుకంటే ఆయనకు డైరెక్ట్గా రిపోర్ట్ చేసేది ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ఆయన కంపెనీలో పనిచేసేటువంటి బాలాజీ గోవిందప్ప గారు ఈ డబ్బులు ఏ విధంగా ఎక్కడికి పంపించాడు, ఈ విషయాలకు సంబంధించి ఏ రకమైన ఆధారాలు దొరికినా జగన్మోహన్ రెడ్డి గారికి చిక్కులే. అందువల్ల అంత అర్జెంటుగా సుప్రీంకోర్టుకి పంపించింది హైకోర్టులో రిలీఫ్ రాకపోతే. ఎందుకంటే వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఏపీసీఐడికి దొరకకూడదు. ప్రస్తుతం వీళ్ళు అబ్స్కాండింగ్ అట. ఏపీ పోలీసులకు అందుబాటులో లేరు ఎక్కడ. ఇవాళ ఏపీ హైకోర్టులో ఒకవేళ రిలీఫ్ ఏమైనా దొరికితే అప్పుడు బయటకు వస్తారేమో. కాబట్టి ఇవాళ హైకోర్టులో ఏ రకమైన తీర్పు వస్తుంది వీళ్ళ యాంటిసిపేటరీ బెయిల్ మీద అనేది ఒక ఆసక్తికరమైన అంశం. ఒకవేళ రాకపోతే వెంటనే సుప్రీంకోర్టుకి వెళ్తారు కాబట్టి అప్పటి వరకు వీళ్ళు అబ్స్కాండింగ్లోనే ఉంటారు. కాబట్టి వచ్చే 1-2 రోజుల్లో కోర్టులో ఏం జరుగుతుంది అనే దాన్ని బట్టి ఈ లిక్కర్ స్కామ్లో మిగతా డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి.